జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తల్లి భార్య మధ్యలో నలిగిపోయిన భర్త ఫ్రస్ట్రేషన్ కామెడీ వేలో చూపించడానికి వచ్చేస్తున్నారు వరంగల్ గణేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. పెద్ద పెద్ద దేశాల మధ్య యుద్ధాలను ఆపచ్చు గాని అత్త కూడల మధ్యలో యుద్ధాలు అయితే ఎవ్వరు ఆపలేరు సార్. ఆశయం కట్టాం అందుకే. ఇంతకీ ఎవరి మీద అబ్బా ఇంత ఫ్రస్ట్రేషన్? నీవినే నా మీద. నేను మొన్న ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు రిప్లై ఇచ్చుంటే ఈ పాటికి మన ఇద్దరం గోవాలా ఓపెన్ గంగం స్టైల్ దీన్ 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 అని ఎగురుదాము. నువ్వేమన్నావు? నువ్వు రిజెక్ట్ చేసినావు, నేను రిజెక్ట్ అయిపోయినా. బాగా ముదిరిపోయిందిరా మీకు సార్. గుండెపోటు వస్తుంది అంటే నా పిల్ల వచ్చినట్టే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంది రష్మితోనేమో మాట్లాడతాను నేను రాకముందు. ఆమె నన్ను దగ్గర పిలుచుకున్నది. పిలుచుకొని దగ్గర పిలిపించి మూతి పెట్టి నీ పిల్లం నాకంటే అందంగా ఎట్లుంటది, ఏం తింటాంది, ఏం తాగుతాంది అని అడుగుతాంది. ఏంటి నీ మూతిలో మూతి పెట్టా? మూతిలో మూతి పెట్టా? ఏం చెప్పిను? నా జీతం తింటాంది, నా రక్తం తాగుతాంది అని చెప్పిన. ఏంది? స్టూల్ తీసుకురా, దగ్గరికి రా. పాపా నా తరఫున ఓ బా నీ దండం పెడతా. లేకపోతే నా మూతిలో మూతి పెట్టంట. వస్తే నువ్వు ప్రశ్నలు అడుగు, ఆన్సర్స్ ఇస్తాడు, కొట్టం నేను చూసుకుంటా. నువ్వు ఎన్ని కొట్టినా నన్ను చచ్చిన మంచి కొట్టు. పెట్టిందిరా ఫిట్టింగ్. నీకు నీకు ఎవరిష్టం చెప్పు? నాకు నువ్వంటేనే ఇష్టమే. మీ అమ్మేం తప్పు చేసిందిరా నిన్ను కనింది? మీ అమ్మేం తప్పు చేసిందిరా? మా అమ్మ వేస్ట్, మా అమ్మ పిచ్చిది, మా అమ్మ గుడ్డిది, మా అమ్మ నటిది. నేను నవమాసాలు మోసి కని కాయ కట్టం చేసి పెంచితే ఈ దున్నపోతాడు అడ్డంగా బలితే ఎవడు పిల్లనియపోతే ఆ తొండమొక్క దాన్ని తెచ్చి పెళ్లి చేసిన. చెప్పు. నాకు నువ్వంటేనే ఇష్టం. ఏదో ఉత్తుగా మాట్లాడినా. ఏంది? నీ అవ్వంటే ఇష్టమా నీకు? నీ అవ్వంటనే ఇష్టం కదా. నీ సంగతి ఇట్లా కాదు. నీ అవ్వంటనే ఇష్టం ఉంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారా? పెళ్లి పెట్టాకు లేకుండా నోరు మూసుకొని ఉండొచ్చు కదా. అయిందా? బాగైందా? నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెప్తా. నువ్వు బగ్గ ఆగి నారు నడుపుకుంటా పోతానవు, ఎదురుగా నీ పెళ్ళాం ఉన్నది, నీ తల్లి ఉన్నది, నువ్వు ఎవరిని గుద్దుతావు, ఎవరిని కాపాడుతావు? గముచ్చడి చెప్పు. అరే బండి నేను నడుపుతున్నా. నేను తాగి బండి నడిపితే నేను గుద్దేది నిన్నే నిన్నే. చెప్పు, ఎవరిని కాపాడుతావు? పెళ్ళంని కాపాడుతావా, అమ్మని కాపాడుతావా? చెప్పు చెప్పు. చెప్పకపోతే మీరు చెప్పన్నప్పుడు నాకు చెప్పు దెబ్బలు పడతాయి కానీ నా పిల్లనే గుద్దుతా. దీంతో పని లేదురా నాకు. ఇక నేనంత ఎంత ప్రేమరా నీకు. నువ్వు పెళ్ళాన్ని ఎందుకు గుద్దుతావురా? పిల్లాన్ని గుద్దుతాను ఎందుకన్నా తెలుసా? పెళ్ళామంటే జబర్దస్త్ వచ్చిన కొత్త టీముల లెక్క. ఏది ఉంటుందో ఏది పోతుందో ఎవరిని తెలియదు. అదే అవ్వంటే జబర్దస్త్ లెక్క. ఒకవేళ నేను తప్ప ఆన్సర్ చెప్పుంటే ఈ ఇటుకతో నన్ను గుద్దితే నాకు ఏ బీజం పడేది? ఆ లారీకి బ్రేకులు ఉంటాయి, ఆ బ్రేక్ వేసి నేను ఎవరిని చంపను ఆపుతా అని చెప్పొచ్చు కదా. డైరెక్ట్ గా పెళ్ళాన్ని గుద్దుతా అని ఎందుకన్నా? అంటే నీ మనసులో నన్ను చంపాలని ఉన్నది. ఊరేదండినా ముందు ఉల్లిగడ్డనే ఫ్రై చేసినట్టు ఈ అత్తాకోళ్ళ మధ్య లొల్లి పెట్టుకున్నప్పుడు అలా మనం మొగుళ్ళే నగిలిపోవాలనా? ఇటు పక్కన పిల్లం, ఇటు పక్క మామ పొట్టు పొట్టు నొల్లి పెట్టుకొని కొట్టుకుంటానన్నా. జర ఏదైనా దారుడు చూపెట్టరా అన్న. అగో దారి. అదేం దారేనా? గోదారి పై దూకి తావుపో. కొంతమంది అయితే ఎందుకు బతుకుతారో అర్థం కాదు. భూమికి భారం. నువ్వెందుకు బతుకుతావు? నేను కూడా అందుకే బతుకుతా.
అనే నా మొగుడు సొమ్ము తినుకుంటా నా మొగుడిని గ్రిప్పులో పెట్టుకొని ఈ రోజు నువ్వు నన్నే అంటానవానే? నా కొడుకు నాకు తిండి పెట్టకుండా ఉన్నదంతా నీ అబ్బగారికి నువ్వేగా పంపించేది. చూసినవా సారు, నేను తిండి పెట్టకపోతేనే అవ్వ కొడుకులు ఇద్దరు కలిసి పొట్ట పెంచిండా గుట్టలెక్క గుట్టలెక్క. నా మొగుడికి నేను తిండి పెట్టుడు కాదే, నీ మొగుడికి నువ్వు తిండి పెట్టక ఇగో గిట్లా చేసినావు, నీ మొగుడిని చంపేసినావు. మగుడా చూసినవా, నీకు తిండి పెట్టకుండా నిన్ను ఏం చంపినాడ మగుడా? నీకు చికెన్ కూర పెట్టలేదా, మటన్ కూర పెట్టలేదా, రొయ్యల పులుసు పెట్టలేదా? నీకు చెప్పురా 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 చెప్పురా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పెట్టింది ఎప్పుడు? ఆయన చచ్చిన తర్వాత పిట్టకు, బతుకున్నప్పుడు పొట్టకు పెట్టినా బతుకు పాపం. ఏమైంది? ఓ కడుకా, ఎన్నడు ఎరగని నొప్పి, ఎందులై నొప్పి ఇట్టే ఉంటే నా కొడుకు నాకు ఇయ్యాలయ్యో ఇయ్యాలయ్యా. అవ్వా ఆ కొడుకు ఈ 10,000 కావన్నానే? 10,000 కరెక్ట్ ఉన్నాయారా? కరెక్టే ఉంది. నీ కడుపు నొప్పేదే? కోడలట కోడలట పిచ్చి కోడలట, అయ్యో పాడు కోడలట. 50,000 పెట్టి మంచి పట్టు చెక్కు చెదరగాని చీర తెచ్చినా కావన్నా వద్దా? 50,000 పెట్టినట్టు లేదా దీనికి? అరే చీర కావన్నా వద్దా నీకు? కావాలి కావాలి. కలపాలి సార్ రెడీ చేసి. బావా ఇగో నా పెళ్లి కార్డు. చెల్ల కూడా చెప్పు, నువ్వు వచ్చి నాకు పైన చెల్ల మాత్రం రావాలి, సరేనా? నేను పోతానా. బాబా ఓ పిల్లమా, ఏంద్రా పిలిచినావు? ఏం లేదే రంజిత్ గాని పెళ్ళాట. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. ఇగో ఇగో తీసుకోరి. ఏమండి, ఎట్లాగో పెళ్లి పోతాను కదా, నాకు ఒక నక్లీస్ కొనియచ్చుగా? ఈవిడగారికి నక్కిలేసి కావాలట, ఇంట తీయడానికి పచ్చి పులుసు లేదు కానీ నక్కిలేసి వేసుకొని సింగాయించుకుంటాడట. నాకు ఇవన్నీ కోరికలు లేవు కానీ కొడుక, నాకు ఒక పట్టు చీర కొనేవా 20,000 పెట్టి. ఎంత ఏజండి ముసలికి ఇప్పుడు అవసరం కొత్త చీరలు? నేను ముసల్దాన్ని అమ్మ, నేను ఇట్లా ఇట్లా కాదే. నువ్వు నన్నే కొడతావా దొంగ సచ్చినారా? నన్ను కొడతావా? నీ సంగతి ఇట్లా కాదు, నీ సంగతి ఇట్లా చెప్పు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. రష్మిని తీసుకురావే, రష్మిని తీసుకురావే. మీ అమ్మ అండి, మీ అమ్మ అంటే నీకు ఎంత ఇష్టం అండి? మీ అమ్మ కోసం అన్న బతకండి, నేను అన్న పెడతా. అక్క చెల్లెల లెక్కుంటామండి, ఇంకోసారి మాట్లాడకండి ప్లీజ్ అండి, నేను అన్న పెడతాండి ప్లీజ్ అండి. అరే ఆట పట్టుకుంటాను. ఇంకా చాలు ఆపుని డ్రామా. వీళ్ళిద్దరు కలపాలంటే నాకు గుండెపోటు వచ్చేట యాక్టింగ్ అయితే చాలంటే ఎప్పుడో చేద్దాం సార్, ఇప్పటిదాకా. సార్ మీకు కూడా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇట్లా యాక్టింగ్ చేయండి, అద్దు లొల్లు వద్దు అంతే. వరంగల్ గణేష్ అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు. బాగుంది గణేష్ గారు, ఆల్ ద బెస్ట్. పెర్ఫార్మెన్స్లు అన్ని చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. మనో గారు. తమ్ముడు గణేష్ బాగుందమ్మా, పెర్ఫార్మర్ నువ్వు. అత్త కోడలు ఇద్దరు చాలా బాగా చేశారు. కాన్సెప్ట్ మీరు తీసుకున్నది చాలా బాగుంది. డైలాగ్ లేకపోయినా తన యొక్క ఎక్స్ప్రెషన్ తో మమ్మల్ని అందరినీ మురిపించిన దండేసుకున్న వ్యక్తికి దండాలు.